ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈ వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాళ్ళ పాయసం ప్రిపేర్ చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వచ్చేసేయండి, చూసేద్దాం. మొదటిగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలో 1 కప్పు వాటర్ వేసేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు, 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి. కప్ అనేది కంపల్సరీ మెజర్మెంట్ చేసుకోండి. ఇంకా ఏ కప్పుతో వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో పిండిని కూడా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లము అదంతా కరిగిన తర్వాత పొడి బియ్య పిండే 1 కప్పు బియ్య పిండి అందులో వేసేసుకుంటున్నాను. ఇక్కడ బియ్యం పిండి వేసే ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యం పిండి వేసుకొని మంచిగా కలిపేసేసుకొని అది చల్లారనివ్వాలి. ఇక్కడ అది చల్లారేలోపు వేరే బాండి పెట్టేసుకొని అందులో 1/2 కప్పు పెసరపప్పు వేసేసుకొని ఈ పెసరపప్పుని మంచిగా వేయించుకున్నామంటే లో ఫ్లేమ్లో పెట్టి మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఇలా పప్పు వేగినాక ఇందులో 1/2 కప్పుకి 3 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. ఇలా నీళ్లు పోసేసుకొని పెసరపప్పు అనేది మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉండేలోపు ముందుగా మనం చల్లార పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండి మొత్తాన్ని ఉండలాగా దగ్గరకు అయ్యేంత వరకు కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకున్నాక దీనితో చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి. మనకి ఎంత సైజు ఉండలు కావాలనుకుంటే అంత సైజు ఉండలుగా చేసేసుకోండి. ఇలా ఉండలు మొత్తం చేసేసి పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మరొక గిన్నె పెట్టేసుకొని మనం ముందుగా ఏ కప్పుతో అయితే 1 కప్పు వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ 2 కప్పులు వాటర్ వేసేసుకోవాలి. ఇలా 2 కప్పులు వాటర్ వేసేసుకున్నాక ఈ వాటర్ అనేది తెరలనివ్వాలి. ఈ వాటర్ తెరినాక ముందుగా మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఉండ్రాళ్ళని ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా ఉండ్రాళ్ళు వాటర్లో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించామంటే ఆ ఉండ్రాళ్ళన్నీ అనేవి పైకి తేలుతాయి. మన గులాబ్ జామ్ చేసేటప్పుడు ఏ విధంగా పైకి తేలుతుందో ఆ విధంగా తేలుతుంది. అలాంటప్పుడు ఇందులో వచ్చేసి యాలకులు 1/4 కప్పు వాటికి పచ్చి కొబ్బరి తురుము వేసేసుకోవాలి. అలా తురుము వేసుకున్నాక ఇందులోకి 1 కప్పు వాటికి బెల్లం వేసేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని మొత్తంగా కలిపేసేసుకొని ఒక 5 నిమిషాలు బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పెసరపప్పు చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఇలాంటప్పుడు దీన్ని ఒకసారి గెరెటు పెట్టి కలిపేసేసుకొని ఆ కలపడం వల్ల పప్పు అనేది మంచిగా మెదిగిపోతుంది అనమాట. ఇలా గెంట పెట్టి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం ఉండ్రాళ్ళు అవన్నీ ఆ పెసరపప్పులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఏవైతే ఉన్నాయో పాలు 1 కప్పు వేసుకోవాలి. ఇక్కడ పాలు వేడి మీద తీసుకున్నామంటే ఇరిగిపోతుంది, అందుకని కాచి చల్లార్చి పెట్టుకొని వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మనం ఇందులోకి జీడిపప్పులు ఇవన్నీ వేయించుకుందాం. ఈ పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వినాయకుడికి కూడా ఉండ్రాళ్ళ పాయసం చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ వేరొక బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ వాటికి నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసుకొని వేయించుకొని మనం వేయించుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష ఏవైతే ఉన్నాయో అవి పాయసం చేసుకున్నాం కదా ఉండ్రాళ్ళ పాయసం అందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఉండ్రాళ్ళ పాయసం ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంక ఇక్కడ మనకి ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోతుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.